హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియో ఏంటంటే మన కార్ని అయితే ఈరోజు జాను మోటార్స్లో సర్వీసింగ్కి ఇస్తున్నాము. మీకైతే ఆ కార్డ్ చూపిస్తే వచ్చేసేయండి. లోపల ఉంది. ఇదే జాను మోటార్స్ వాళ్ళు ఇచ్చిన బుక్. ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళతో. ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఫోమ్ వాష్ విత్ వ్యాక్యూమ్ క్లీనింగ్ అనేది నేను ఈరోజు చేయించుకుంటున్నాను. మీరైతే లాస్ట్ వరకు చూసేసేయండి, ఎక్కడ స్కిప్ కొట్టద్దండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయడం లేదు, లైక్ అనేది చేయడం లేదు. ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మదనపల్లిలో ఫ్రెండ్ వాళ్ళ అక్కది పెళ్లి ఉందంటే కడప నుంచి వెళ్తున్నాము. నైట్ రిసెప్షన్కి వెళ్ళి నాని వాళ్ళ ఇల్లు కూడా మదనపల్లిలో, వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రపోయినాము. మార్నింగ్ పెళ్లికి అటెండ్ అయ్యి భోజనం చేసేసుకొని నాని చేపలు పడుతున్నాడంటే అక్కడికి వెళ్ళేసి నానితో కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మేము కడపకైతే రిటర్న్ అయిపోయినాము. నానితో ఒక లాంగ్ వీడియో అనేది ప్లాన్ చేయాలి చేపలు పట్టేది. ఇంకా ఆలస్యం చేయకుండా మెయిన్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. నిన్ననే జాను మోటార్స్ వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది తీసుకున్నాను. మార్నింగ్ 10:30కి రమ్మన్నారు. ఇంకా ఒక్కడిని వెళ్ళాలంటే బోర్ కొడుతుందని మా ఫ్రెండ్ కూడా కాల్ చేశాను రమ్మని. వెళ్లే దారిలో పికప్ చేసుకుని వెళ్ళాలి. జాను మోటార్స్ వాళ్ళది మా బ్రదర్ అయితే తీసుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు 1 yearకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇందులో 4 ఫోమ్ వాష్ విత్ వ్యాక్యూమ్ క్లీనింగ్ అనేది వస్తుంది. ఇంకా వీల్ అలైన్మెంట్, జనరల్ చెకప్, ఎలక్ట్రిక్ చెకప్, ఏసీ చెకప్, నానాగమైన వగేరా 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 అన్ని ఉన్నాయి. మనకి ఈ రోజు వాటన్నిటితో సంబంధం లేదు. ఈ రోజు ఓన్లీ హోమ్ వాష్ విత్ వ్యాక్యూమ్ క్లీనింగ్ అనేది చేపిస్తున్నాము. లొకేషన్ వచ్చేసి కియా షోరూమ్ ఆపోజిట్ లో. ఇంకా కార్డ్ పక్కన పడేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంటి దగ్గరకు వచ్చి 10 నిమిషాలు వెయిట్ చేసే కానీ రాలేదు మా ఫ్రెండ్ అయితే ఎక్కించేసుకొని పెట్రోల్ తక్కువ ఉందంటే పెట్రోల్ పట్టించేసుకొని జాను మోటార్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినా. తీరా జాను మోటార్స్ దగ్గరికి వెళ్ళినాక పెట్రోల్ బంక్ లో డబ్బులు ఇచ్చేసి చైన్ తీసుకోవడం మర్చిపోయినాను. ఈ మధ్య కొంచెం మతిమరుపు ఎక్కువైనట్టుంది నాకు. ఇంకా కార్ వాళ్ళకి ఇచ్చేసి నన్ను అయితే లోపల కూర్చోమన్నారు. లేదు నా నేను వీడియో తీసుకుంటా అని చెప్పాను. ఫస్ట్ సర్వీస్ మా బ్రదర్ వెళ్ళి చేపించుకొని వచ్చినాడు. నేను అప్పుడు చూసి చాలా బాగా చేసినారని నేనైతే సెకండ్ టైం వీడియో తీసుకొనికే వచ్చాను. నాకు వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగా నచ్చింది. టాటా షోరూమ్ లో కూడా అలా చేయరు. 5 months బ్యాక్ మన ఛానల్లో అయితే టాటా కారు క్రియేటివ్ ప్లేసెస్ కి లెదర్ సీట్స్ వేపించి పోస్ట్ చేసాము. దానికైతే కామెంట్స్ వచ్చినాయి 2. ఒకటైతే రెస్పాన్స్ ప్రాపర్ గా ఉండదు, ఇంకొకటి సర్వీస్ సెంటర్ వాళ్ళతో జాగ్రత్త అన్న. బ్రదర్ చెప్పింది అయితే 100% కరెక్ట్. నేనైతే కార్ ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. మనం ఎంత చెప్పినా పలకరు, అంతే సార్ అని చెప్పుకుంటా వెళ్ళిపోతారు. ఇక్కడైతే అన్న దగ్గరుండి మరీ చేపిస్తున్నాడు. మీరందరూ నేను దగ్గరుండి వీడియో తీస్తున్నా కాబట్టి అన్న ఏమన్నా చేపిస్తున్నాడు అనుకోవచ్చు, కానీ మీరు అక్కడే పప్పులో కాలు వేసినట్టు అవుతారు. వీళ్ళ రిసీవింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కస్టమర్స్ ని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ ఫోమ్ కొట్టేసి బాగా నీట్గా కడిగేసి వాటర్ అంతా కొట్టేసినాక కింది దింపేసుకొని ఇప్పుడైతే లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకొచ్చినాక అందరూ క్లాత్ పెట్టి తుడిచేసి లోపలైతే వ్యాక్యూమ్ కొడతారు నీట్గా. ఇప్పుడే కార్ని బయటికి తీసుకొచ్చి పెట్టినారు. మీరే చూడొచ్చు ఎలా ఉందో ఇప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. మీ ఒక్క లైక్ వల్ల ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్.